ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేవుమారాణి. ముఖ్యాంశాలు: పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. తెలంగాణలో రైతు భరోసా పథకం కింద 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక వార్తల వివరాలు: పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పన్ను చెల్లింపులకు సంబంధించి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణకు గోదావరి కృష్ణానదులే జీవనాధారమని, ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను సంప్రదిస్తామని చెప్పారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలు పరిరక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్లు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 175 అభ్యాస నైపుణ్య పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి గత సాయంత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను కేంద్ర మంత్రికి వివరించారు. జూలై 5న జరిగే పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కలిసి కర్నూలులో సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై గత రాత్రి పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మొట్టమొదటిగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ ని ప్రకటించడం, గృహ భద్రత కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించడం, యువకుల ఉపాధి కోసం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు, 2014 నుంచి 25 వరకు 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి 2 ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 2025 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 520 మంది పోటీల్లో పాల్గొనగా విజేతలుగా ఎంపికైన 193 మందికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సాక్షిగా నిర్వహించబడుతోంది. ఆ రోజున విశాఖ ఆర్కే బీచ్ పొడవునా కూడా 5 లక్షల మంది యోగా చేసేటువంటి కార్యక్రమం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనటం ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజున ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కాబోతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం పెంచి రైతులకు అందజేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 4 ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 77,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి హామీ మేరకు వానాకాలం రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విశాఖపట్నంలో యోగా ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1,200కు పైగా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలుపుతూ యోగాంధ్ర ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది మన రాష్ట్రం కోసం ఇది కొత్త ప్రోగ్రామ్. చాలా పెద్ద స్కేల్లో మనం జరుపుతున్నాము. సో దానికోసం మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశాము. దానికి కోఆర్డినేషన్ కోసం ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము. దాదాపు ఒక 1,200 సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్. సో దాని ద్వారా మనం అన్ని ఇక్కడ సెంట్రల్గా మానిటర్ చేస్తున్నాము. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ వర్ధంతి ఈరోజు. ఎంతో మంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28వ తేదీన జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళా ప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను, పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 బాల సాహిత్య యువ పురస్కారాలను ప్రకటించింది. మొత్తంగా 24 భాషల్లో ఉత్తమ రచనలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత కథల పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. విశాఖపట్నంకు చెందిన ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కార విజేతలకు త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. దీని కింద గ్రహీతకు జ్ఞాపికతో పాటు 50,000 రూపాయల నగదును అందిస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఈ రోజు వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. తెలంగాణలో రైతు భరోసా పథకం కింద 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
अथ वार्ताः। प्रधानमन्त्री श्री नरेन्द्र मोदी क्रोएशिया देशस्य ऐतिहासिक यात्रां कृत्वा सम्प्रति दिल्लीं प्रति प्रस्थितवान्। इयं हि यात्रा उच्चस्तरीय वार्ताभिः परिपूर्णा आसीत्। अवधेयास्पदं वर्तते यत् श्रीमोदिनः क्रोएशिया देशे वैदिक मन्त्रोद्घोषैः रमणीयं स्वागतम् अभवत्। असौ तत्रत्य प्रधानमन्त्रिणा प्लैकोन्विच इत्यनेन सह वार्तालापं च कृतवान्। अस्यां यात्रायां प्रतिनिधिमण्डलस्तरस्य वार्ताः प्रमुख क्षेत्रेषु सन्धयः सांस्कृतिकनीतयः च समाविष्टाः आसन्। एतद्विहाय भारत क्रोएशिया देशयोः विज्ञान प्रौद्योगिक्याः कृषि शिक्षा संस्कृतेः च प्रमुखेषु क्षेत्रेषु सन्धि हस्ताक्षरं समभवत्। जाग्रेब विश्वविद्यालये हिन्दी अध्यक्षस्य च स्थापना अभवत्, येन भारतस्य भाषा वैज्ञानिक शैक्षणिक प्रसाराय प्रवर्धनं भविता। भारत और क्रोएशिया लोकतंत्र, रूल ऑफ लॉ, प्लुरलिज्म और इक्वलिटी जैसे साझा मूल्यों से जुड़े हैं। ये सुखद संयोग है कि पिछले वर्ष भारत के लोगों ने मुझे और क्रोएशिया के लोगों ने प्रधानमंत्री आंद्रे जी को लगातार तीसरी बार सेवा करने का अवसर दिया है। इस जनविश्वास के साथ हमने अपने तीसरे कार्यकाल में अपने द्विपक्षीय संबंधों को 3 गुना गति देने का निर्णय लिया है। भारतदेशे प्रवर्तमानस्य ऑपरेशन सिन्धु इत्यस्य अभियानस्य अन्तर्गतं ईरान देशात् 10,100 यावत् भारतीय छात्राः विमानेन सफलतया नवदिल्लीं सम्प्राप्तवन्तः। एतद् विशिष्ट विमानयानम् अद्य प्रातः नवदिल्लीं प्रति आगच्छत्। ईरान इस्राएल देशयोर्मध्ये वर्धमानस्य संघर्षस्य सन्दर्भे उत्पन्नायाम् आपत्कालीन स्थितौ भारतदेशेन ऑपरेशन सिन्धु इति नामकम् अभियानं सञ्चालितम्। इस्राएल ईरान देशयोर्मध्ये युद्धे उभौ देशौ परस्परं क्षेपणास्त्रं वायुप्रहारं च कुरुतः। अतः क्षेत्रीय संघर्षस्य विस्तारः सम्भाव्यते। ईरान देशस्य सर्वोच्च नेत्रा आयातुल्लाह खामनेई इत्यनेन इस्राएल देशाय कठोरतया सञ्चेतना प्रदत्ता। सोशल मीडिया पोस्ट इत्यत्र खामनेई इत्यनेन उक्तं यत् युद्धम् आरब्धं। ततः पूर्वम् अमेरिकीयः राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः ईरान देशम् आत्मसमर्पणस्य आग्रहं कृतवान्। इस्राएल देशेन क्रियमाणे विस्फोटक प्रहारस्य विषये अमेरिका देशस्य हस्तः नास्ति इति सः उक्तवान्। समाना पृथिवी समानं स्वास्थ्यम् इति विषयमधिकृत्य वर्षस्यास्य जून मासस्य 21 दिनाङ्के अन्ताराष्ट्रिय योग दिवसः समाचर्यते। अस्मिन्नेव अवधौ अशेषे महाराष्ट्रे योगस्य विविधाः कार्यक्रमाः च आयोज्यन्ते। कोल्हापुर जनपदस्य अधिकारी अमोल येगड़े उपवेशनं समायोजयत्, यत्र हि कार्यक्रमस्य विषये सः सर्वानपि निर्दिष्टवान्। ग्रामे ग्रामे नगरे नगरे कथं योग दिवसस्य आचरणं भवेत्